ఆ డాక్టర్ కళ్యాణ్ని వెంటనే అక్కడి నుంచి షిఫ్ట్ చేయాలి. ఇప్పుడే పంచర్ కావాలా? అబ్బా, నిజంగా ఇవాళ లేచిన ఇవాళ మంచిది అయిందిరా. కొద్దిలో గన్నం తప్పింది, లేకపోతే పాటికే మన ఇద్దరం లాకప్ గదిలో ఉండేవాళ్ళం. నో ప్రాబ్లం. నీ కొడుకుని అంత తక్కువ అంచనా వేయకు. ఈ కళ్యాణ్ గారు విన్నవని వీడితో పాటే మరికొద్దిసేపట్లో ఫినిష్. మేనేజర్ గారు, కళ్యాణ్ గురించి ఏమీ తెలియడం లేదు. నా మనసు ఎందుకో కీడు శంకిస్తోంది. అమ్మా, అలాంటిది ఏమీ జరగదు. నువ్వు అనవసరంగా కంగారు పడకు. లేదు, ఏదో జరుగుతోంది. ఆదిత్య కూడా ఇంట్లో లేడు అంటే నా అనుమానమే నిజమైతే కళ్యాణ్, ఏం జరిగింది కళ్యాణ్? చెప్పు. చెప్పు కళ్యాణ్, అసలు ఏం జరిగింది? కళ్యాణ్, తాగు. చెప్పు కళ్యాణ్, ఎక్కడున్నావు? ఏమైపోయావు? ఇంత రాత్రి వేళ ఎవరో తరుగుతున్నట్టు ఎక్కడి నుంచి వస్తున్నావు? చెప్తాను, అంతా చెప్తాను. మన అనుమానమే నిజమైంది. అంటే ఏంటి కళ్యాణ్ నువ్వనేది? తెలిసిపోయింది. ఆదిత్యకి ఆ కిషోర్కి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలిసిపోయింది. నిజంగానా? నిజంగానా కళ్యాణ్? అవును, మీకు షాకింగ్ న్యూస్ చెప్తాను. ఆ ఆదిత్య ఎవరో కాదు, ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తన రూపాన్ని మార్చుకున్న కిషోరే ఈ ఆదిత్య. కళ్యాణ్, అవును, ఆ రాక్షసి, ఆ సౌందర్యే నీ మీద పగతో పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న కిషోర్ని ఆదిత్యగా మార్చేసింది. ఎవ్వరికీ అనుమానం రాకుండా ఈ ఇంటికి వారసుడిగా ప్రవేశపెట్టింది. ఆ రేపిస్ట్ గాన్ని ఒక పావులాగా వాడుకుని
నిన్ను పతనం చేయడానికి ఇంత నాటకం నడిపిస్తోంది. ఆఖరి క్షణంలో అదృష్టం బాగుండి అలా నేను బయటపడ్డాను. దారుణమైన ఈ నిజాన్ని మీతో చెప్పాలనే. మై గాడ్, అంటే ఇన్నాళ్ళు ఈ ఇంట్లో ఆదిత్యగా ఉంటుంది. కిషోర్ అన్యాయంగా తులసిని మానభంగం చేసి తప్పించుకు తిరుగుతున్న కిరాతకుడు, నయవంచకుడు. ఆ సౌందర్యతో చేతులు కలిపి నీ జీవితాన్ని సర్వనాశనం చేయడానికి సిద్ధపడ్డా దుర్మార్గుడు, నీచుడు. అదిగో వాడే. రేయ్ రేయ్, ఆగరా! ఎక్కడికి పారిపోతావురా? ఏయ్, ఏంటిది? రేయ్, ఏంట్రా ఇంకా ఎందుకు నటించాలని చూస్తావు? రేయ్ కిషోర్, ఇవాటితో నీ పాపం పండింది. ఆ సౌందర్య నువ్వు కలిసి ఆడుతున్న నాటకం మొత్తం బట్టబయలైంది. వాట్ నాన్సెన్స్! నాటకం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? రేయ్, నేను మాట్లాడడం కదరా నీచుడా. నీ గొంతు పిసికైనా సరే నిజాలన్నీ నీ చేత చెప్పిస్తాను. చెప్పురా! చెప్పు! చెప్పురా! ఏయ్, చెప్పురా! ఏంట్రా వదిలేది? రేయ్, చెప్పు! అమ్మా! చెప్పరా! నానా! చెప్పు! చెప్పరా! నిజం చెప్పరా! ఆదిత్య నా సొంత చెప్పు! పేరు రా. రేయ్, ఏమిటిది? అమ్మా! అమ్మో అమ్మో, నా కొడుకుని చంపేసేలా ఉన్నాడే. అది కదమ్మా వీడు. అలా చూస్తారేమిటండి? వదలు! ఎంత ధైర్యం నీకు? నా ఇంటికే వచ్చి నా కొడుకుని చంపాలని ప్రయత్నిస్తావా? సార్, నిజం తెలిస్తే మీరే బాధపడతారు. అసలు వీడు కళ్యాణ్, చెప్పరా, ఆగిపోయావే? ఏంటి వీడు చేసిన తప్పు? మాట్లాడవే. ఏమండి, నా కొడుకు మీద చేయి చేసుకున్న వీడు ఇంకొక క్షణం కూడా వీడు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. తోసేయండి, మెడ పట్టి బయట గంటేయండి. మిస్టర్ కళ్యాణ్, ఇంకెప్పుడు నా ఇంటి గుమ్మం తొక్కొద్దు. అవుట్! గెట్ అవుట్! చిచ్చి, కట్టుకున్నవాణ్ణి పరాయి మగాడు గొంతు పిసికి చంపుతున్నా ఏమీ పట్టనట్టు ఎలా నిలబడి చూస్తుందో చూడండి మీ కోడలు. ఎంత ధైర్యం వాడికి! ఇదంతా ఈవిడి గారిచ్చిన అలసు కాదు. పెద్దయ్య, అసలు వద్దు, ఎవరు ఇంకేమి చెప్పొద్దు. కళ్ళ ముందే జరిగిన దానికి కారణాలు, వ్యాఖ్యానాలు అవసరం లేదు. ఆదిత్య, పద లోపలికి. ఏంటమ్మా అంతా రివర్స్లో ఇలా జరిగిందేంటి? నిజం చెప్పులు వేసుకునేలోగానే అబద్ధం ఈ ప్రపంచాన్ని చుట్టుస్తుంది అంటారు. ఎందుకే? మీ అమ్మ మాటల్ని గుడ్డిగా నమ్మి అడ్డదారిలో వెళ్తున్నావు నువ్వు. అందుకు తగ్గ ఫలితాన్ని కూడా నువ్వే అనుభవిస్తావు. ఏదో ఒకరోజు ఎదురు దెబ్బతిని బోర్లా పడతావే, అప్పుడు తెలుస్తుంది.
తప్పు చేశాను. నాన్న చెప్పినట్టు నిజంగానే నేను తప్పే చేశాను. అమ్మ మాటలు విని చెయ్యకూడని తప్పులు పాపాలు చేశాను. సారీ, ఎందుకే పెళ్లికి ముందంటే ఓకే, కానీ పెళ్ళైపోయాక కూడా ఇంకా నీ మీద నాకెందుకే ఇంత మోసు? ఏదో ఉంది, నిజంగానే నీలో ఏదో ఉంది. ఏంటిది? ఖాళీయా? సూరి, రుద్ర, ఏంటిది? ఎవరు? పద్మ. సారీ, మందు ఎక్కువైంది కదా, నా కళ్ళకి నువ్వు సూర్యులాగే కనిపించావు. అయినా పర్వాలేదు, నువ్వు ఒంటరిగానే ఉన్నావు, మనం ఒంటరిగానే ఉన్నాం. ఇద్దరం కలిసి జంటైపోదాం రా. దుర్మార్గుడా, నీకు బావి వరుస లేదా? మోజుపడ్డ ప్రియురాలి శైలివి అంటే మరదలివి, వరసే కదే, మజా చేసుకుందంతా. మా అమ్మకు గాని నీ సంగతి తెలిసిందో? ఏం చేస్తుంది? మహా అయితే ఇంకో లక్ష్యం అంటుంది. పడేస్తా నీకోసం, ఒకటేంటి ఎన్ని లక్షలైనా పడేస్తా. దుర్మార్గుడా, నా దగ్గరికి రాకు. వస్తే ఏం చేస్తావే? చంపేస్తావా? ఓసే పద్దు, అసలు మన రాజమండ్రిలో జనాలు ఏమనుకుంటారో తెలుసా నీకు? నిన్ను నేను ఉంచుకున్నాను అనుకుంటున్నారే, నువ్వు నా ఉంపుడు గట్టెవనుకుంటున్నారే. రుద్ర, చండాలంగా మాట్లాడుకో. తప్పులేదే పద్దు, ఎన్ని సినిమాలో చూడట్లేదు, అక్క చెల్లెళ్ళు ఒకే హీరోతో. అంచేత నిందపడ్డ నీకు ఈ జన్మలో పెళ్లి కాదు కాబట్టి పక్కలో, నా పక్కలో మీ అక్క ఓ పక్క, నువ్వు పక్క సెటిల్ అయిపోవాల్సిందే. రాయే, నన్ను పశువులా మార్చొద్దు, లొంగిపో, లొంగిపోయే, రాయే, నా మాటిను రా. నామాలు, పొట్టోడికి పుట్టెడు బుద్ధులని ఎందుకన్నారో నాకిప్పుడు అర్థం అవుతోంది. మరి ఈ నామాలు పొట్టోడే గాని చాలా గట్టోడు. చూపించుకున్నావే, నీ పని ఇప్పుడు కాదు, తర్వాత చెప్తానే. అందుకే కదా రుద్రగారు నన్ను రాజమండ్రి నుంచి పిలిపించుకున్నారు.
పద్దు ఏమైందే? వద్దమ్మా, ఇక మనం ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండొద్దు. వెళ్ళిపోదామమ్మా, వెంటనే మన ఊరికి వెళ్ళిపోదాం. ఎందుకే? నా బొందకి నా చావు నువ్వు కళ్ళారా చూడకూడదు అనుకుంటే పద వెళ్ళిపోదాం. పద్దు, ఆ సూరి బతుకు నాశనం చేయకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. అమ్మా, అవునే, దాని బతుక్కి మంగళవాద్యాలతో నీ పెళ్లి. ఈనాళ్ల నా ఎదురుచూపు ఆ క్షణం కోసమేనే. రుద్ర ఇస్తానన్న లక్షల డబ్బుతో నీకు అమెరికా సంబంధాన్ని తేవడం కోసమే. అమ్మా, డబ్బు కోసం గడ్డి తినే ఈ నీచమైన బుద్ధే మన జీవితాలకి ఈ గతి పట్టించింది. పద్దు, నీకేం తెలిసే డబ్బు విలువ? డబ్బు డబ్బు డబ్బు. ఊళ్ళో జనాలు మన గురించి ఎంత చండాలంగా మాట్లాడుకుంటున్నారో తెలుసా? పెళ్లి కావలసిన నన్ను ఈ రాక్షసుడికి ఒప్పుడు కత్తే అని పళ్ళు రాలు కొడతాను. ఎవరే తప్పుడు కుత్త కూసింది? తప్పులు చేస్తూ తప్పుడు దారిలో బ్రతుకుతున్నది మనమమ్మా. హోసి వెర్రి మొహమా, లక్షలొస్తే నిందలన్నీ గాలికెగిరిపోతాయే. ఆకాశం అంత పందిరి వేసి భూలోకం అంత పీటను వేసి జామ్ జామ్ అంటూ నీ పెళ్లి జరుగుతుంటే చూడాలని నా బంగారు కళ త్వరలోనే నెరవేరుతుందే. వద్దు, అలాంటి పాపిష్టి డబ్బుతో జరిగే పెళ్లి నాకు వద్దే వద్దు. అంతకన్నా గోదాట్లో దూకి చావడమే నయం. పద్- అమ్మా గాయత్రి, ఒక్కదానివే ఇక్కడ ఏం చేస్తున్నావమ్మా? మావయ్య, అంటే అది నాకు తెలుసమ్మా, నువ్వు కాదు. నువ్వు మునుపటి మా గాయత్రివి కానే కాదు. మారిపోయావు, పూర్తిగా మారిపోయావు. మావయ్య, వద్దమ్మా, దయచేసి కాదు అని మాత్రం చెప్పొద్దు. చూస్తున్నాను కదా, ఆదిత్య వచ్చినప్పటి నుంచి నీ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. నాకెంతో బాధగా ఉందమ్మా. నీలో ఈ మార్పు ఎక్కడికి దారి తీస్తుందో అని భయంగా ఉందమ్మా. మావయ్య, మీరేదేదో ఊహించుకుని ఇప్పుడు నా వయసు ఎంతో తెలుసా అమ్మా? 68 ఏళ్ళు. మనస్ఫూర్తిగా నవ్వే నవ్వుని, బలవంతంగా పెదాల మీదకి తెచ్చుకునే నవ్వుని ఆ మాత్రం పోల్చుకోలేననుకున్నావా? గాయత్రి, ఏదో బలమైన కారణం ఉంటే తప్ప నువ్వు ఇలా మారి ఉండవని నాకు బాగా తెలుసు. ఆ మార్పుకు కారణం ఆదిత్య అయితే అంతకన్నా దురదృష్టం మరొకటి ఉండదు. ఏమిటి, ఎందుకు అనే వివరాల్లోకి నేను వెళ్ళను. కానీ ఒక్క మాట మాత్రం చెప్పకుండా ఉండలేను. ఒకప్పుడు ఆదిత్యకి చీమ కుట్టినా అల్లాడిపోయేదాన్ని. అలాంటి నువ్వు నీ కళ్ళ ముందే ఆ డాక్టర్ కళ్యాణ్ తెగబడి కొడుతున్నా కూడా చూస్తూ ఊరుకున్నావు. కనీసం ఆపే ప్రయత్నం కూడా చేయకుండా వాడు చచ్చినా పర్వాలేదన్నాడు. మావయ్య, ఏ కాదా? నిజం కాదా? ఓకే, మీ మధ్య ఎన్నైనా గొడవలు ఉండొచ్చు. అంత మాత్రం చేత నువ్వు వద్దమ్మా. మీరిద్దరు ఇలా ఒకే ఇంట్లో ఉంటూ
ఒకరికొకరు దూరంగా ఎవరో పరాయి వాళ్ళలా శత్రువులా బతకడాన్ని మేము ఈ వయసులో భరించలేమమ్మా, చూసి తట్టుకోలేము. గాయత్రి, నిన్నెప్పుడూ నేను నా కోడలివి అనుకోలేదు. నువ్వు నా కూతురువే అనుకున్నాను. ఆ అభిమానంతోనే, ఆ చనువుతోనే చెప్తున్నానమ్మా. ఆదిత్య నీ మనసును కష్టపెట్టుంటే దయచేసి వాడిని క్షమించు. తప్పు వాడిదే అయినా కూడా ఆడదానిగా నువ్వే సర్దుకుపోవాలమ్మా. మావయ్య, అవునమ్మా, ఆలు మగలుగా మీరిద్దరూ అన్యోన్యంగా ఉండాలి. అదే మేము కోరుకునేది. అన్నీ తెలిసిందానివి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. భార్యాభర్తలిద్దరూ సఖ్యంగా ఉంటేనే అది కాపురం. మీ కాపురం గతంలో లాగానే మళ్ళీ కళకళలాడుతూ ఉండాలనేదేనమ్మా మా ఆశ. అయ్యో, మీకెలా చెప్పను? డాడీ అని పిలిచే ఆదిత్య మీ కొడుకు కాదు. మావయ్య అని పిలిచే నేను మీ కోడల్ని కాదు. ఈ నిజాన్ని మీతో చెప్పలేకే, చెప్తే మీరు తట్టుకోలేరనే బాధతోనే నాలో నేనే నలిగిపోతున్నాను. నా దారిన నేను వెళ్ళిపోతే ఆస్తి కోసం రాబంధువుల్లాంటి ఆ సౌందర్య ఆదిత్య కలిసి ఎక్కడ మిమ్మల్ని అంతం చేస్తారోనని నా వాళ్ళందరినీ వదులుకుని రాత్రింబవళ్ళు మీకు కాపలా కాస్తున్నాను. ఈ విషయం మీకెలా చెప్పను? ఎలా?